రాయలసీమ హక్కుల కోసం కొత్త పార్టీ ఈ నెల 28న ప్రకటిస్తామన్న బైరెడ్డి. శ్రీకాకుళం జిల్లా వాసుల్లో భయం, మితిమీరుతున్న మంత్రి గారి ఫ్యామిలీ ఆగడాలు. రాయలసీమ హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీ రాబోతోంది. ఈ నెల 28న జరిగే సీమ జేఏసీ సమావేశంలో పార్టీ స్థాపనపై ప్రకటన చేస్తామని సీమ హక్కుల పరిరక్షణ సమితి ప్రకటించింది. రాయలసీమ వ్యాప్తంగా ట్రాక్టర్ యాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లు సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ కు 90 సీట్లు లభిస్తే సీమ సాగునీటి పథకాలకు ప్రమాదం ఏర్పడుతుందని, అందుకే ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే దిశగా ఉద్యమాన్ని తీవ్రం చేయనున్నట్లు బైరెడ్డి తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కొత్త పార్టీ స్థాపన గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు సీమ హక్కుల పరిరక్షణ నేత. ఉద్యమాన్ని స్ట్రెంథన్ చేసేదానికి ఒక పార్టీ అవసరము అని చెప్పి కనపడతా ఉంది. అది కూడా ట్రాక్టర్ ర్యాలీ, ట్రాక్టర్ యాత్ర సందర్భంగాను, ట్రాక్టర్ యాత్ర ముగిసే సందర్భంగా ఇప్పుడే తొందర ఏం లేదు సందర్భంగాను ఆ పార్టీ అన్నది ఒక ఆవిర్భావం అయ్యే పరిస్థితులు కూడా మెండుగా కనపడతా ఉన్నాయి. ఆ లైన్లలో కూడాను మేము ఆలోచన చేస్తాం. చాలా మంది నాయకులు పాదయాత్ర, బస్సు యాత్రలు చేస్తున్నారని, తాను వినూత్నంగా ట్రాక్టర్ యాత్ర చేయాలనుకుంటున్నట్లు బైరెడ్డి చెప్పారు. తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ సీమంతటా పర్యటిస్తానని, దీనిపై జేఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఆయన. 28వ తారీఖున జరిగేటటువంటి కీలకమైనటువంటి జేఏసీ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం. దాంట్లో ఒక ప్రపోజల్ పెట్టబోతున్నాం. వారి యొక్క ఆమోదంతో ముందుకు పోతున్నాం. అదే ట్రాక్టర్ యాత్ర. అందరూ బస్ యాత్ర చేస్తున్నారు, పాదయాత్ర మేము చేశాం, తర్వాత ఇంకోటి చేశారు. కానీ భారతదేశంలో ఎవరూ చేయని విధంగా ఒక ట్రాక్టర్ యాత్ర అంటే నేనే నడుపుకుంటూ పోతా ఉన్నాను. సమైక్య రాష్ట్రంలో సీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి వారిలో చైతన్యం రగిలించడానికే ట్రాక్టర్ యాత్ర ఆలోచన చేసినట్లు బైరెడ్డి చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వాసులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మొన్న ఒక మంత్రి కొడుకు రౌడీయిజం చేస్తే ఇప్పుడు మరో మంత్రి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఎంపీ శ్రీకాకుళం ఎంపీ నేర చరిత్ర అనేది స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు తలంచుకుని ఎంపీ కొడుకులే మన మీద ఏమో దాడి చేయగలరని చెప్పేసి అలా వెళ్ళిపోవడం. అలాగే మా అమ్మాయి ఇప్పటి వరకు సహించుకు వస్తూ ఉన్నది. మరి ఎప్పటికీ మించిపోయింది కాబట్టి అది నా దృష్టికి తేవడం జరిగింది. తిరిగి అనమాట వాళ్ళు మీకు డబ్బులు కావాలా, దెబ్బలు కావాలా, ఆ డబ్బులు మాకు అడిగావంటే మీ కుటుంబాలు మీరు శుభ్రంగా తిరుగుతారా తిరగరా చెప్పండి, రోడ్డు మీద తిరగరా చెప్పండి అని మాకు బెదిరిస్తూ ఫోన్ కాల్స్లో కూడా బెదిరించి మమ్మల్ని మా కుటుంబాన్ని హెరాస్మెంట్ చేస్తున్నారు. మహిళగా ఎన్నిక ఇవ్వడం అనేది అందరూ గర్వించాం. కానీ ఆ గర్వకారణాన్ని తిలోదకాలు చేసి కొడుకుని స్కూల్స్లో అలలు పెట్టించడం, అదేవిధంగా మరి చేత ఇలా చీటింగ్ చేయించడం. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబం చేస్తున్న అరాచకాలకు అల్లాడిపోతున్న బాధితుల వ్యధ. ఇప్పటికే జిల్లాలో ఓ మంత్రి కుమారుడి నిర్వాకంతో రౌడీ రాజ్యాంగం బీజం పడితే ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి కుటుంబ సభ్యులు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. కిల్లి కుటుంబ సభ్యుల అరాచకాలు తమ పాలిట శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను వేధించడంలో కిల్లి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిది ఒక్కో స్పెషల్ టార్చర్ అని ఆరోపిస్తున్నారు జిల్లావాసులు. చట్టాలను కేర్ చేయని భర్త, అమ్మాయిలను చూస్తే రెచ్చిపోయే కొడుకు, అమాయకులను చీట్ చేస్తున్న మరిది. ఇది కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి ఫ్యామిలీ సభ్యుల స్పెషల్ క్వాలిఫికేషన్స్ అని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కిల్లి ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా జిల్లా ప్రజలను రాజీ రంపాన పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కిల్లి కృపారాణి మరిది గారు కానీ, కిల్లి కృపారాణి గారి కొడుకు కానీ వీళ్ళందరూ చీటింగ్ చేయకపోతే చెప్పుకోవాలి తప్పించి చీటింగ్ చేస్తే వాళ్ళ కోసం చెప్పవలసిన పరిస్థితి లేదు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం కాంగ్రెస్ ఎంపీ. 2009 ఎన్నికల్లో 2 సామాజిక వర్గాల మధ్య జరిగిన కోల్డ్ వార్లో ఎర్రంనాయుడిని ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు కిల్లి.
ఈమెకు 2 కుమారులు. పెద్దవాడు విక్రాంతి, చిన్నవాడు క్రాంతి. స్థానిక ఆతిథ్య ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు క్రాంతి. అయితే ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకునే సమయంలో రౌడీలా వ్యవహరిస్తూ తోటి విద్యార్థులను ఈవిటీజింగ్ చేసేవాడని, అమ్మాయిలకు ప్రత్యక్ష నరకం చూపించేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇతగాడి ఆగడాలు శృతి మించడంతో ఇక చేసేది లేక ఈ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఎంపీ తనయుడు ఆయన చేష్టలు ఎక్కువ అయిపోయినాయి. అంతకుముందు చాలా సైలెంట్గా ప్లెజెంట్గా ఉండేది ఈ కాలేజ్ అనుకుంటాను నేను. ఎప్పుడైతే ఎంపీ గారు కెల్లి కృపారాన్ని గెలిచారో తన కొడుకు ఇక్కడ ఇప్పుడు 4th ఇయర్ రావడం అంటే గత 3 ఏళ్ళుగా కూడా ఈ అరాచకాలు అనేవి ప్రతి విద్యార్థిని మీద, తోటి సహవిద్యార్థుల మీద ఆయన దౌర్జన్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యాయం జరిగే అవకాశం అయితే నాకైతే కనిపించడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ ఎంపీ కుమారుడు కాబట్టి ఏదైనా హైట్ చేసేసి ఈ తప్పుదావ పట్టించడానికే చూస్తున్నారు తప్ప. అప్పట్లో ఈ ఉదంతం జిల్లాలో సంచలనం రేపింది. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓ అడుగు తగ్గారు. అయినా పోలీసులు క్రాంతిపై ఇప్పటికీ విచారణ నిర్వహిస్తూనే ఉన్నారు. 2011 జూలై 7వ తేదీన జరిగిన ఈ ఘటనపై మంత్రి గారి కొడుకు క్రాంతిపై యాంటీ ర్యాగింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ ఈవిటీజింగ్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని క్రాంతి అంటున్నాడు. కేవలంగా నేను ఎంపీ గారి తనయుడు అవడం వల్లే, నేను ఎంపీ గారి అబ్బాయి అవడం వల్లే నన్ను స్పాట్గా చేసి మా మదర్ యొక్క ప్రతిష్టని పాడు చేయాలని చెప్పి ప్రతి చిన్న గొడవ అయినా నన్ను ఇంటర్ఫియర్ చేసి మా మదర్ని బ్యాడ్ చేసి ప్రెస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మా మదర్ని బ్యాడ్ చేద్దామని చూస్తున్నారు. అక్కడ ఇన్సిడెంట్ ప్లేస్ చేసినట్టు ఇలా ఆ సంఘటన జరిగినట్టు కూడా నాకు తెలియదు. అక్కడ మా ఫ్రెండ్ ఎవరో, మా క్లాస్మేట్, మాకు తెలిసిన వాళ్ళు, నాతో తిరిగిన వాళ్ళు ఎవరో ఆ పని చేశారని చెప్పి కేవలం క్రాంతియే చేయించాడు, ఎంపీ గారు అబ్బాయి చేయించాడు, ఎంపీ గారిని చేయండి అని చెప్పి మా మదర్ని బ్యాడ్ చేయడానికి చేస్తుంది తప్ప ఇందులో నా ప్రమేయం కానీ నా ఫ్రెండ్స్ ప్రమేయం కానీ ఎవరి తప్పు ఎటువంటిది లేదు. కొడుకు ఈవిటీజింగ్ ఘటన జరిగిన 3 నెలలకే సదరు ఎంపీ భర్త కిల్లి రామ్మోహన్ రావు సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమకారులతో ఘర్షణ పడిన కేసులో కోర్టు నోటీసులనే ధిక్కరించారు. సకాలంలో కోర్టులో హాజరు కాకపోవడంతో సోంపేట కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. అధికార పార్టీ భర్తగా న్యాయస్థానం ఆదేశాలను సైతం పాటించకపోవడంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా డోంట్ కేర్. ఓ ప్రజాప్రతినిధి భర్త ఉండి చట్టాలపై ఇతనికి ఎంతటి గౌరవం ఉందో ఈ ఘటనే ఒక నిదర్శనం. ఒకవైపు భర్త, మరోవైపు కొడుకు ఇలా మంత్రి గారి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుంటే వదిన మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా అమాయకులని మోసం చేయడం ప్రారంభించాడు మరిది. ఆమె భర్త కిల్లి కుపార రామ్మోహన్ రావు గారు అయితే స్వయంగా గతంలో కూడా గ్రానైట్ సంబంధించి ఇష్యూలో కూడా కేసులు ఉన్నాయి. దాంతోపాటు గతంలో కూడా కోటబొమ్మకు సంబంధించిన ఒక మహిళా అధికారిని కూడా ఆయన దూషించారు, ఫోన్లో బెదిరించారు, మాట్లాడారు, కేసు వారికి వెళ్తే రాజీ చేశారు. అలాగే కుమారుడు ఒక పాత్రికేయ మిత్రుని కొట్టాడు, అది కేసు ఉంది. అలాగే డ్రైనేజ్ సంబంధించిన టెక్కలి ఆతిథ్య ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఆయన ఒక మహిళని ఏడ్పించారు, దాని మీద కేసు ఉంది. ఇప్పుడు కుపారాణి గారు ఆరోపణ చేశారు. అలాగే గతంలో కూడా మీరు పరిశీలించండి, గతంలో కూడా ఆమె వర్కుల విషయంలో అమ్ముకున్నారని చాలా మంది ఆరోపణలు చేశారు. ఆధారాలతో కూడా మనం ఉద్యమాలు కూడా చేశాం. కిల్లి కుపారాణి ఈజ్ఈక్వల్ నేర చరిత్ర, ఎంపీ శ్రీకాకుళం ఎంపీ నేర చరిత్ర అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎంపీ గారి భర్త కిల్లి రామ్మోహన్ రావు మూడో తమ్ముడు కిల్లి వేణుగోపాలరావు. ఇతగాడు నమ్మించి మోసం చేయడంలో దిట్టని ఆరోపిస్తున్నారు బాధితులు. అన్నయ్య రామ్మోహన్ అనుచరుడిగా వదిన మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిన్నాచితిగా కాంట్రాక్టులు చేస్తున్నాడు. 2010-11 సంవత్సరంలో 16 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వసూళ్లకు టెండర్లు పిలిచింది హైవే అథారిటీ. అయితే ఆ కాంట్రాక్టును ఇప్పిస్తానని నమ్మబలికి జిల్లాకు చెందిన పలువురు మాజీ సైనిక ఉద్యోగుల నుంచి 35 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. కాంట్రాక్టు ఇప్పించకుండా సొమ్మును స్వాహా చేశాడని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే హతమారుస్తానని బెదిరించడం మొదలుపెట్టాడంటున్నారు బాధితులు. దీంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించారు మాజీ సైనిక ఉద్యోగులు. అయితే అప్పటికే ఇతగాడు ఓ చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయి జిల్లా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఎంపీ తాను మరిది అతను సెంటర్లో అతని పలుకుబడి అలా వదిన గారికి ఉంటుంది కదా, ఆ పలుకుబడితో మనం ఈ టోల్ ప్లాజా, చిలకపాలెం టోల్ ప్లాజా తల కాంట్రాక్టు మనం ప్రొసీడ్ చేస్తున్నాము. ఆ టోల్ ప్లాజాకి అమౌంట్ నువ్వు పెట్టావంటే నీకు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత పెట్టు, దానికి వచ్చావంటే నీకు మంచి స్టేటస్ వస్తుంది. ఇలా మమ్మల్ని నమ్మించి నా దగ్గర నాతో కూడా ఒక 4 ఎక్స్ సర్వీస్ మెన్లు కూడా, వాళ్ళు కూడా మాజీ సైనికులే, వాళ్ళని కూడా ఎరవేసి వాళ్ళ ఇంట్లోనే
టోటల్గా అమౌంట్ అనమాట. మొత్తం మేము 34,70,000 ఇచ్చామండి. మేము డబ్బులు అడుగుతుంటే తిరిగి అనమాట వాళ్ళు మీకు డబ్బులు కావాలా దెబ్బలు కావాలా, ఆ డబ్బులు మాకు అడిగామంటే మీ కుటుంబాలు మీరు శుభ్రంగా తిరుగుతారా తిరగరా చెప్పండి, రోడ్డు మీద తిరగరా చెప్పండి అని మాకు బెదిరిస్తూ. బెయిల్పై బయటకు వచ్చిన కిల్లి వేణుగోపాలరావును మాజీ సైనిక ఉద్యోగుల్ని మోసం చేసిన కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తన వదిన పేరును అధికారాన్ని వాడుకోవాల్సిన అవసరం లేదని, తనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయంటున్నాడు వేణుగోపాలరావు. ఎంపీ గారికి ఏ మాత్రమైన సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. అసలు మీకేంటంటే మీకు హైలైట్ చేయాలని కాబట్టి మీరు చేసుకుంటున్నారు, అది మీకు దానివల్ల ప్లస్ పాయింట్ అవుతుంది తప్పించి ఏ మాత్రమైన సంబంధం లేదు. నేను 99 బిజినెస్లు చేసుకుంటాను, ఆ బిజినెస్లతో ఆమెకు నేను చెప్పవలసిన పని నాకు లేదు. ఐఎమ్ నాట్ ఏ ఫూల్, ఐఎమ్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. నాకు తెలుసు నేను ఏది చేయాలో ఏది చేయకూడదు అనేసి, అంతే. అదంతా నేను అంత ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో నాకు రికార్డెడ్ ఉంది. సో దిస్ ఇస్ సివిల్, నో నథింగ్. దిస్ ఇస్ సివిల్ మ్యాటర్. I discuss in the civil only. All court kelparu, then we'll discuss there. ఇప్పటికైనా మంత్రి గారు వారి కుటుంబ సభ్యుల ఆగడాలను కట్టడి చేయాలని కోరుతున్నారు బాధితులు. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమాలతో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు బాధితులు. అవినీతి ఆరోపణలు రావడంతో తెనాలి ఎక్సైజ్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న రవీంద్రబాబు ఇల్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు ఏసీబీ అధికారులు. తెనాలి ఆఫీస్తో పాటు గుంటూరు నెహ్రూ నగర్లో ఉన్న ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ నెలాఖరుకు రవీంద్రబాబు రిటైర్ అవుతారు. ఆదాయం మించిన ఆస్తులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసాం. ఈ రోజున రైళ్లు స్టార్ట్ చేసాం. తెనాలిలోను ప్లస్ ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నాం. దీనికి ఒక అపార్ట్మెంటును గుంటూరులో 4 ఇళ్ళు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల వ్యాపారాల్లో షేర్లు ఉన్నాయి. తెనాలి మండలంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇంకా ఎన్ని వర్కౌట్ చేస్తాం. మార్కెట్ మామూలుగా ఈ స్టాంప్ డ్యూటీ విలువ సుమారు ₹1,00,00,000, ఆయనకి ఆదాయం ఇచ్చిన ఆస్తులు సుమారు ₹1,00,00,000 వరకు ఉంటాయి. మార్కెట్ విలువ సుమారు 3 కోట్ల వరకు ఉండొచ్చు. ఇంకా అది పూర్తిగా వర్కౌట్ చేస్తున్నాం. ఇది లాస్ట్ 1-2 రోజుల్లో మన పూర్తి ఆధారాలని మీకు తెలుస్తాయి.